హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ జెడ్ వేవ్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో జిగ్బీ అనే కాన్సెప్ట్ చూసాం. సో ఇవన్నీ కూడా మనకి వైర్లెస్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఐఓటీ డివైజెస్లో యూజ్ చేసే డిఫరెంట్ ప్రోటోకాల్స్. సో అయితే మనకి జిగ్బీ ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూడడం జరిగింది. సో మనకి జనరల్గా వైర్లెస్ అనేసరికి ఎక్కువగా మనం హోమ్ అప్లికేషన్స్లో యూజ్ చేసేవి వైఫై, బ్లూటూత్ ఇవన్నీ యూజ్ చేస్తాం. బట్ జిగ్బీ, జెడ్ వేవ్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం. కానీ మనకి తెలియకుండా కొన్ని సెన్సార్స్లో, కొన్ని అప్లికేషన్స్లో ఇన్బిల్ట్గా యూజ్ చేసే ప్రోటోకాల్స్ అనమాట. ఇందులో మనం జిగ్బీ ఆల్రెడీ చూసాం కాబట్టి దీనికి ప్యారలల్గా వర్క్ చేసేది అంటే మనం ఎయిదర్ జిగ్బీ ఆర్ జెడ్ వేవ్ లాగా మనం ప్యారలల్గా వర్క్ చేసే దాంట్లో ప్రోటోకాల్లో జెడ్ వేవ్ ఈజ్ అనదర్ వైర్లెస్ ప్రోటోకాల్. సో ఇది కూడా మనకి ఎక్కువగా స్మార్ట్ హోమ్ నెట్వర్క్స్కి యూజ్ చేస్తాం. బై యూజింగ్ దీస్ జెడ్ వేవ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ కింద యూజ్ చేస్తూ మనం ఏవైతే హోమ్ అప్లికేషన్స్లో వైర్లెస్గా యూజ్ చేస్తున్నామో, అంటే ఇదివరకు టెలిఫోన్ కానీ లేదు అంటే టీవీ కానీ ప్రతిదీ కూడా మనం దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేయటం లేదు, ఏదైనా డైరెక్ట్గా డివైస్ని యాక్సెస్ చేయడం అనేది చేసాం. బట్ ఇప్పుడు రిమోట్స్ వచ్చేసినాయి. సో ఇవన్నీ కూడా వైర్లెస్ యాక్సెస్ అంతా కూడా మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మనకి తెలియకుండానే ఇన్బిల్ట్గా చాలా ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తారు. సో అందులో కొన్ని ప్రోటోకాల్స్ మనకి ఇక్కడ ఐఓటీ డివైజెస్ కింద డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వైర్లెస్ అంటేనే మనకి కనెక్టింగ్ లేకుండా వీఆర్ కనెక్టింగ్ ద మల్టిపుల్ వైర్లెస్ డివైజెస్ టు కమ్యూనికేట్. సో వైర్లెస్ మీన్స్ వీఆర్ కనెక్టింగ్ మల్టిపుల్ డివైజెస్, బట్ ఎక్కడ వైరింగ్ లేకుండా మనం మల్టిపుల్ డివైజెస్ని కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలానే ఇక్కడ జెడ్ వేవ్ ఏం చేస్తుంది అంటే క్రౌడ్నెస్ ఆర్కిటెక్చర్ అనే ఒక ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుంటుంది. సో ఈ ఆర్కిటెక్చర్లో ఉన్న ద మెయిన్ థింగ్ ఏంటి అంటే 2 పార్ట్స్ అనేవి మనకి ఇక్కడ మెయిన్గా కంట్రోలర్స్ కింద వర్క్ అవుతాయి. సో ఇప్పుడు నేను చెప్పిన ఆర్కిటెక్చర్లో ఈ ఆర్కిటెక్చర్లో యూజ్ చేసే ద మెయిన్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ ప్రైమరీ కంట్రోలర్ అండ్ సెకండరీ కంట్రోలర్. సో ఈ 2 కంట్రోలర్స్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మీరు 3 టర్మినాలజీస్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ స్లేవ్, నోడ్ ఆర్ డివైస్. మీరు ఏ టర్మినాలజీ యూజ్ చేసినా మెయిన్ యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి డివైస్ని మనం అనదర్ డివైస్తో కమ్యూనికేట్ చేసి దాంట్లో ఒక సెండర్ నుంచి రిసీవర్కి మనం డేటాని పాస్ చేయడానికి యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఇవి. సో ఇందులో యూజ్ చేసే డివైజెస్లో మల్టిపుల్ డివైజెస్ని కమ్యూనికేట్ చేయడానికి మనకి 2 కంట్రోలర్స్ ఉంటాయి ఈ ఆర్కిటెక్చర్లో. సో ఈ ఆర్కిటెక్చర్లో జెడ్ వేవ్లో యూజ్ చేసే ఆర్కిటెక్చర్లో ఈ 2 కంట్రోలర్స్ వర్క్ ఏంటి, దీనికి ఉన్న కనెక్టెడ్ డివైజెస్ ఆర్ కనెక్టెడ్ నోడ్స్ ఆర్ కనెక్టెడ్ స్లేవ్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ స్లేవ్కి మనం కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఇస్తాం. బట్ అది డైరెక్ట్గా ఇవ్వచ్చు ఆర్ ఇండైరెక్ట్గా మనం పాస్ చేయొచ్చు. సో ఒక మెసేజ్ పాస్ చేయాలి అంటే వీ కెన్ యాక్సెస్ విత్ డైరెక్ట్లీ మీన్స్ we can connect with directly to that slave or we can connect with directly to that node. సో ఇక్కడ నేను డైరెక్ట్గా కనెక్ట్ అయిపోయాను. బట్ ఈ ప్రైమరీ కంట్రోలర్కి స్లేవ్ 2 అనేది నియర్గా లేదు, అంటే డైరెక్ట్ కనెక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఆర్కిటెక్చర్ అనేది ఏం చేస్తుంది అంటే దానికి నియరెస్ట్గా ఉన్న డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డివైజెస్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే త్రూ ద నియరెస్ట్ డివైజెస్ దే కమ్యూనికేట్ విత్ అదర్ డివైజెస్. సో ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఒక మెసేజ్ పాస్ చేయాలి అంటే ఆల్ డివైజెస్కి దానికి నియర్గా ఉన్న కంట్రోలర్స్, నియర్గా ఉన్న డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ డివైజెస్తో మనం కమ్యూనికేట్ చేసుకుంటూ డేటాని పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను స్లేవ్ 1కి స్లేవ్ 3కి డైరెక్ట్గా కమ్యూనికేట్ అయ్యాను. స్లేవ్ 2కి వచ్చేసరికి మనం సెకండరీ కంట్రోలర్ స్లేవ్ 2తో కనెక్ట్ అవ్వాలి అంటే సెకండరీ కంట్రోలర్ టు స్లేవ్ 3, స్లేవ్ 3 టు స్లేవ్ 2. ప్రైమరీ కంట్రోలర్ అయితే స్లేవ్ 1 టు స్లేవ్ 2. నెక్స్ట్ ప్రైమరీ కంట్రోలర్ స్లేవ్ 4ని కనెక్ట్ అవ్వాలి అంటే స్లేవ్ 1, స్లేవ్ 2, స్లేవ్ 5 అండ్ స్లేవ్ 4. సో ఇలా మనకి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ ఈజ్ ద మెయిన్ ఆర్కిటెక్చర్. మనం ఇప్పుడు చెప్పుకున్న ఏదైతే క్రౌడ్నెస్ ఆర్కిటెక్చర్ ఉందో ఈ ఆర్కిటెక్చర్లో మనం యూజ్ చేసే ద మెయిన్ కాన్సెప్ట్ ఇదే అనమాట. అంటే నియరెస్ట్ డివైజెస్ని యూజ్ చేసుకుంటూ మనం కమ్యూనికేట్ అవుతున్నాం. సో టోటల్గా ఈ జెడ్ వేవ్ అనే కాన్సెప్ట్ మనకి ఇన్వెంట్ చేసింది అయితే 1999. సో ఇది యాక్చువల్గా అమెరికన్ కంపెనీస్ ద్వారా మనకి ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఇందులో ఇందాక మనం చూసినట్టుగా డయాగ్రామ్లో ప్రైమరీ కంట్రోలర్ అండ్ సెకండరీ కంట్రోలర్ అనే 2 కంట్రోలర్స్ ఉంటాయి. సో ఈ డివైజెస్లో మనం స్మార్ట్ హోమ్ హబ్ కింద ఎందుకు యాక్సెస్ చేస్తాం, ఎందుకు కాల్ చేస్తాం
అనదర్ నేమ్గా అంటే డెఫినెట్గా మనం ఇక్కడ యూజ్ చేసేవన్నీ కూడా స్మార్ట్ హోమ్కి సంబంధించిన అప్లికేషన్స్లో ఎక్కువగా రన్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం స్మార్ట్ హోమ్ అప్లికేషన్, స్మార్ట్ హోమ్ హబ్ అని చెప్పి దీన్ని కాల్ చేస్తాం. సో అదే పాయింట్ నేను ఇక్కడ నోట్ చేశాను. దీన్ని మీరు ఇంకా ఎలాబరేట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇందులో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనకి జెడ్ వేవ్కి సంబంధించిన ప్రోటోకాల్. సో జెడ్ వేవ్ ఈజ్ ప్రోటోకాల్, జెడ్ వేవ్ ప్రోటోకాల్లో టోటల్గా మనకి ఎన్ని లేయర్స్ ఉంటాయి, సో టోటల్గా ఆ లేయర్స్ యొక్క వర్క్స్ ఏంటి అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. జెడ్ వేవ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ four layers, that is application layer, network routing, transport layer and physical or MAC layer. సో ఈ 4 layers కాంబినేషన్లో మనం తీసుకున్న ఈ జెడ్ వేవ్ ప్రోటోకాల్లో ఫస్ట్ ఫిజికల్ ఆర్ మ్యాక్ లేయర్ ఏం చేస్తుంది అంటే, ఫిజికల్ లేయర్ వచ్చేసరికి మాడ్యులేషన్ అండ్ కోడింగ్ పర్పస్లో మనం ఫిజికల్ లేయర్తో అంటే ఒక ఫిజికల్ డివైస్ అనేది మాడ్యులేషన్ అండ్ కోడింగ్ చేసేటట్టుగా మనం ఫిజికల్ లేయర్ని యూజ్ చేస్తాం. మ్యాక్ లేయర్ ఏం చేస్తుంది, ఈ ఫిజికల్ యాక్సెస్ బిట్వీన్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేస్తూ మ్యాక్ లేయర్ అనేది యాక్సెస్ చేస్తుంది. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క వర్క్ ఏంటి, మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే జనరల్గా ఏ మోడల్, ఓఎస్ఏ మోడల్, టీసీపీ/ఐపీ మోడల్ ఎందులో చూసినా కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క వర్క్ ఏదైతే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా ప్యాకెట్ ఎక్నాలజ్మెంట్, రీట్రాన్స్మిషన్, లో పవర్ నెట్వర్కింగ్ నోడ్స్ అనేది మెయింటైన్ చేయడానికి మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. నెట్వర్క్ రౌటింగ్ వచ్చేసరికి ఏంటంటే మనం రౌటింగ్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఒక నెట్వర్క్లో ఉన్న డిఫరెంట్ డివైజెస్ మధ్యలో రౌటింగ్ అనేది ఉంటుంది. సో అవన్నీ కంట్రోల్ చేస్తూ ఆ రౌటింగ్ని వన్ డివైస్ నుంచి అనదర్ డివైస్కి రౌటింగ్ పెర్ఫామ్ చేయడానికి మనం యూజ్ చేసేది నెట్వర్క్ రౌటింగ్. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనం తీసుకునేది ఏంటంటే నెట్వర్క్ రౌటింగ్. అండ్ ద లాస్ట్ వన్ ఫైనల్ అప్లికేషన్ లేయర్. సో ఏంటి లాస్ట్ వన్ మీన్స్ మనం ఫిజికల్ డివైస్ నుంచి కనెక్షన్ వస్తాం కాబట్టి ద అప్లికేషన్ లేయర్ అనేది నేను లాస్ట్ లేయర్ కింద నేను మీతో చెప్తున్నాను. సో ఈ అప్లికేషన్ లేయర్ యొక్క మెయిన్ వర్క్ డీకోడింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఆర్డర్స్. అంటే మనకు వచ్చినది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఆ కోడింగ్ని డీకోడ్ చేసుకోవాలి. మనకి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో మనం దాన్ని డీకోడ్ చేసుకోవాలి. అండ్ డీకోడ్ చేసుకున్న తర్వాత ఆ కోడింగ్లో ఉన్న మ్యాటర్ ఏంటో దాన్ని మనం ఆర్డర్ కింద తీసుకుని దాన్ని మనం అప్లై చేయాలి. సో టోటల్గా ఈ లేయర్ అంటే జెడ్ వేవ్ ప్రోటోకాల్ యొక్క మెయిన్ ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే హాఫ్ డూప్లెక్స్ లో బ్యాండ్విడ్త్ ప్రోటోకాల్ కింద యాక్సెస్ చేసేలాగా మనం ఈ లేయర్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ అప్లికేషన్ లేయర్లో చూడండి, మనం జెడ్ వేవ్ స్పెసిఫిక్ కమాండ్స్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ కమాండ్స్, ఈ 2 కమాండ్స్ ద్వారా మనకు వచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్డర్స్ని మనం ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అలానే ఈ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి లేయర్కి హెడ్డింగ్ పెట్టి మీరు ఇందులో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అలానే జెడ్ వేవ్ ప్రోటోకాల్ అనేది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లార్జ్ మెసేజెస్ని ఒక ఫ్యూ బైట్స్ కింద డివైడ్ చేసుకుంటూ మనం 1 or more జెడ్ వేవ్ డివైజెస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ జెడ్ వేవ్ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. జిగ్బీలో వచ్చేసరికి మనం లో రేంజ్ లో బ్యాండ్విడ్త్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కొంచెం లార్జ్ డేటా అయినా కూడా మనం ట్రాన్స్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో నేను డిఫరెన్సెస్ చెప్తాను జిగ్బీ అండ్ జెడ్ వేవ్. సో ఇక్కడ జిగ్బీ లాగానే మనకి క్యారెక్టరిస్టిక్స్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి జెడ్ వేవ్లో. అవి ఏంటంటే డేటా రేట్స్ అనేవి మనం 100 kbps వరకు యూజ్ చేస్తున్నాం. అండ్ ఫ్రీక్వెన్సీ అనేది 900 MHz వరకు యూజ్ చేస్తున్నాం. FSK మాడ్యులేషన్ అనేది యూజ్ చేస్తూ మనం ఇందులో టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. బట్ ఇవన్నీ అసలు జెడ్ వేవ్ ప్రోటోకాల్ యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటి అంటే మనం చాలా అప్లికేషన్స్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ఫింగర్ ప్రింట్ స్కానర్. మన మొబైల్స్లో కూడా ఇప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ జెడ్ వేవ్ ప్రోటోకాల్. హోమ్ ఆటోమేషన్స్, వాయిస్ కంట్రోల్డ్ అప్లికేషన్స్, వాటర్ మేనేజ్మెంట్, స్మార్ట్ లాక్స్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ హబ్స్, అలారం అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్. సో ఎప్పుడైనా మనకి హాస్పిటల్స్లో బాగా ఫైర్ వచ్చినప్పుడు ఆ ఫైర్ తీసుకోగానే మనకు ఒక అలారం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో కూడా మనం జెడ్ వేవ్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఐఓటీ డివైజెస్లో యూజ్ చేసే వైర్లెస్ ప్రోటోకాల్స్లో వన్ ఆఫ్ ద ప్రోటోకాల్ జెడ్ వేవ్ ప్రోటోకాల్. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జిగ్బీ అండ్ జెడ్ వేవ్ రెండు కూడా మనకి ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.